ఎన్నికల టైంలో ఇంట్లో కూర్చుంటే అసలు పని జరగదు. ఎండ 40 డిగ్రీలు దాటినా సరే ఏదో ఒక మాదిరి జనంలో తిరగాల్సిందే, అందరినీ పలకరించాల్సిందే, లేకపోతే సీటు తినిగిపోద్ది, పార్టీ ఓడిపోద్ది. అందుకే లీడర్లంతా మాడు పగిలిపోయే ఎండల్లో కూడా జనంతో నవ్వుతా మాట్లాడుతున్నారు. మేమున్నాం అంటున్నారు. అన్నట్టు చాలా రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారు పొలం బాట పట్టినారంట. ఓసారి మనం కూడా అట్ట పోయి చూసొద్దాం పదండి. తుంటిబొక్కకు ఇంకా దెబ్బ పూరముట్ట తక్కువగానట్టే ఉన్నది. అయినా సుత ఇక రైతన్నల కొరకు బయలుదేరిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు. 3 గాళ్ల మీదనే చిలకల పొడత తిరిగిండు. రైతన్నలతోని ముచ్చట్లాడిండు. తిప్పలవాడి పండించిన పంటలన్నీ ఎండిపోయినాయని రైతులు సారు ముంగట కాండ్ల నీళ్లు పెట్టుకున్నారు. పాలకుర్తి దిక్కున్న ధారావతు తాండాలనైతే ఆడోళ్లు శోకం కట్టిర్రు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆగమైన వరిసేండ్ల పొంటి తిరిగి అందరిని అరుచుకున్నాడు సారు. ఇక అట్లట్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న తిరుమలగిరి మీదికేలి వాడి సూర్యాపేట దాకా తిరిగి చూసినాక సారు మైకుల ముంగట ముచ్చట్లు చెప్పిండు. కరెంటు తిప్పాలా, సాగునీళ్ళ తిప్పాలా, మంచినీళ్ళ తిప్పాలా అన్ని ముచ్చట్లు ముంగటేసుకున్నాడు సారు. సర్కారోళ్ళ మీద గట్టిగానే ఆడిపోసుకున్నాడు. ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. ఇలా ఈ పంటలు ఎండడానికి కారణం మీరు, కరెంటు లో వోల్టేజ్ సప్లై చేయడానికి కారణం మీరు. మీకన్నా జస్ట్ బిఫోర్ 8-8.5 ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్, అద్భుతంగా ఇచ్చినాం. మీరు ఇయ్యలేకపోతున్నారంటే మీరు అసమర్థులే కదా, మీరు చేతగాని వాళ్ళే కదా. నష్టపోయిన రైతులకు పరిహారం గట్టిగానే ఇయ్యాలి అని అడిగిండు సారు. మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. ఇక ఈ నడుమ కారు పార్టీ ఖాళీ అవుతున్నది కదా, లీడర్లంతా చెయ్యిచ్చి చెయ్యి పార్టీ వాళ్ళ చేతుల చెయ్యి వేస్తున్నారు కదా. గా ముచ్చట్ల మీద ఏమన్నాడో చూడర్రే. ప్రధాన ప్రతిపక్ష 39 ఎమ్మెల్యేలను గెలిపించి మేమేం రౌట్ కాలే ఈ రాష్ట్రంలో, మీరు ఒక్కరినో ఇద్దరినో కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంఖ్యలు గుద్దుకోవచ్చు. అది చాలా చీలర చీప్ టాక్టిక్స్. ఇట్స్ ఎ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్. ప్రజా సమస్యల ముందు, ప్రజల యొక్క బాధ ముందు, ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు, ఇవి నడుస్తూనే ఉంటాయి. అన్యామా గాని కాళేశ్వరం ప్రాజెక్టు కాడ పెద్ద లొల్లే అయ్యింది కదా, దాని మీద కూడా గట్టిగానే మాట్లాడిండు పాత ముఖ్యమంత్రి. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినారు. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం గుట్టుకపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దానిలో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. గిట్లా సర్కారోళ్ళ మీద కేసీఆర్ సారు కుర్చీలో కూర్చొని గజ్జగట్టి ఆడినట్టు చేసిండు. ఇంకో దిక్కు పంటలు ఎండిపోయినాయంటే అంత పాత సర్కారోళ్ళే చేసిర్రు అన్నట్టు మాట్లాడతారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇది రాజకీయాల కోసమే పొలం బాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. 3 నెలలకే రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసిన తర్వాత ఈరోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది. రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని, వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది. అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ ఇవాళ ఎన్నికల్లో తను నష్టపోతున్నా అని తెలిసిన తర్వాత ఇలా జనం గుర్తొచ్చిండ్రా మీకు. మరిగా అన్నదాతల గోస ఎట్లయితే పోతుందో ఏమైతుందో గాని రైతుల కష్టాల మీద ఇటు సర్కారోళ్లకు అటు ఏగస్ పార్టీ వాళ్లకు పొట్టు లొల్లు అవుతుంది. ఆడే కాలు పాడే నోరు ఊరికే ఉండమంటే ఎట్లా ఉంటాయి చెప్పండి. అట్లాగే పార్టీలు మారడం అలవాటైన లీడర్లు ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత గట్టిగా పగ్గాలేసినా అధికారం మారినప్పుడల్లా పార్టీలు మారుతూనే ఉంటారు. అది మా జన్మ హక్కు అన్నట్టే చేస్తుంటారు. ప్రస్తుతము తెలంగాణలో లీడర్ల వ్యవహారం చూస్తా అంటే జంపింగ్లో కప్పలు కూడా లీడర్లతో పోటీ పడలేవేమో అనిపిస్తుంది. ఆ రేంజ్లో జంపింగ్లు చేస్తున్నారు. అన్నట్టు అదిగో ఇదిగో అనుకుంటానే ఉన్నాము, కండువా మార్చేసినారు కడియం గారు. వాళ్ళే రమ్మన్నారు, ఇంటికొచ్చి పిలిచిండ్రు, మీదికెళ్ళి ఇచ్చేయాన్ని ఇస్తామన్నారు. ఇక పోకపోతే మర్యాద కాదనుకున్నాడు కావచ్చు. అటు మాసిలి ఇటు నూసిలి వాళ్ళతోని వీళ్ళతోని మీటింగుల మీద మీటింగులు పెట్టి ఆఖరికి బిడ్డనెంట పెట్టుకొని పోయి చెయ్యి పార్టీ వాళ్ళ కండువా కప్పుకున్నాడు కడియం సారు. శనివారం నాడు సీఎం సారు 2 సార్లు పిలిచినా పోలేదు గాని ఆయితారం పొద్దుగాలనే సీఎం సార్ ఇంటికి
పోయిండ్రు. తెలంగాణ చెయ్యి పార్టీ వ్యవహారం అంతా చూసుకునే దీపాదాస్ మేడం సీఎం సారు ఇద్దరు కండువా కప్పి చెయ్యి పార్టీలో షరీకు చేసుకున్నారు. వరంగల్ ఎంపీ సీటుకు చెయ్యి పార్టీల తరఫుకెళ్లి కడియం సార్ కూతురు కడియం కావ్యను నిలబెడతారని అనుకుంటారు. మరిగా ఏమైతుందో ముందు తెలుస్తుంది గాని ఇంకో దిక్కు ఉన్నోళ్లు చెయ్యి ఇచ్చిపోయి చెయ్యి పార్టీ వాళ్ళ పంచన చేరటాలకు కారు పార్టీ వాళ్ళు కొత్తోళ్లను దోలాడుకునే పనిలో పడ్డారట. ఓ దిక్కు నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ఇంటి ఆమె, ఇంకో దిక్కు తాటికొండ రాజయ్య పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఎవరికి ఇస్తారో ఏం చేస్తారో చూడాలి. ఇంకో దిక్కు కండువా మార్చి సికింద్రాబాద్ టికెట్ అయితే తెచ్చుకున్నాడు గాని ఎమ్మెల్యే పోస్టుకు రాజీనామా పెట్టమంటే పెడతలేడట దానం నాగేందరు. పార్టీ మారినాక కూడా ఎమ్మెల్యే పోస్టులనే ఉంటే కారు పార్టీ వాళ్ళకు సంధించినట్టు అవుతుంది, పబ్లిక్ ల నాదాన అవుతావు అని చెప్తున్నా ఇంటలేడట. మరి ఆయన టికెట్ గుంజుకొని వేరేళ్ళకి ఇచ్చినా ఇస్తారని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏమైతుందో ఎట్లయితుందో చూసుకుంటూ పోవాలే గాని గేట్లు తెరిచిండ్రని పాటపగ్గాలు లేకుండా పార్టీలు మారుతున్నారు లీడర్లు. మరి జంపింగ్ లీడర్లకు పబ్లిక్ ఎసొంటి తీర్పిస్తారో ఏమో జూన్ 4వ తారీఖు నాడు చూడాలి అనుకుంటారు చాలా మంది. ఢిల్లీ గల్లీలో ఉన్న, ఈడీ కస్టడీలో ఉన్న, లోపలున్నా బయటున్నా, ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నా సారు సంతకాలు చేయడం మాత్రం ఆపడం లేదు, ఆర్డర్లు వేయడం మాత్రం అస్సలు ఆపడం లేదు. కరెక్ట్గా ఎన్నికల టైంలో జైల్లో పడిన స్పీడ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. సారు లోపటి నుంచే మంత్రులకి పనులు చెప్తున్నాడు, లోపల నుంచే అందరికీ హుకుం చేస్తున్నాడు. చివరికి ఎన్నికల ప్రచారం కూడా జైల్లో నుంచే మొదలుపెట్టినాడు. చీపురుకట్ట పార్టీ నాయకుడితో మామూలుగా ఉండదు అన్నట్టే అవుతుంది. ఇప్పుడు చూడండి, నాలుగుట్లే తిరిగి నాలుగుట్లే ముచ్చట్లు చెప్పాల్సిన యాలల్లా పట్టుకపోయి 4 గోడల నడుమ పెట్టిర్రు. ఇక మరి ఏం చేస్తాడు చెప్పుర్రి కేజ్రీవాల్. అందుకే ఇక లోపట ఊగానే కుంజి తిప్పుతున్నాడు. ఆయన ఎట్లా తిప్పితే బయట ఉన్న వాళ్ళు అట్లా ముచ్చట్లు చెప్తున్నారు. ఇప్పటికే నీళ్ల మంత్రికి దవాఖాన్ల మంత్రికి జైల్లో ఊకొని ఆర్డర్లు వేసిండు. ఇక ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారం కూడా జైలు గోడల నడుమకెళ్లే చేయాలని కంకణం కట్టుకున్నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి. ఈడీ ఆఫీసర్ల ప్రశ్నలు ఏమో వాళ్ళ కేసులేమో గాని నా డ్యూటీ నాదే అన్నట్టు చేస్తాడు కేజ్రీవాల్. సారుకు తోడు ఇంటి ఆమె కూడా గట్టిగా సాధిస్తున్నది. ఆయన లేకపోతే ఏంది నేను లేనా అన్నట్టు చేస్తున్నది. ఓ దిక్కు ఇంటి ఆయన జైల్లో కూసుంటే ఇంకో దిక్కు మేడం ఇక ఇండియా కూటమోళ్ళు రామ్లీలా మైదానంలో పెట్టిన మీటింగుల సెంటర్ సర్కార్ వాళ్ళను పొట్టు సాపించింది. చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు, కూటమిలు ఉన్న తత్తిమ పార్టీల పెద్ద లీడర్లు అందరి ముంగట గట్టిగానే మాట్లాడింది. अब मैं आपको केजरीवाल जी का संदेश पढ़कर सुनाऊंगी। मेरे प्यारे भारतवासियों, जेल से आप सब अपने इस बेटे, अपने भाई का प्रणाम स्वीकार कीजिए। मैं आज आपसे वोट नहीं मांग रहा। आने वाले चुनाव में मैं आपसे किसी को हराने या जिताने की बात भी नहीं कर रहा। आज मैं देश के 140 करोड़ लोगों को एक बड़ा भारत बनाने के लिए सहयोग मांगता हूँ। 140 करोड़ भारतवासियों को एक नया भारत बनाने के लिए आमंत्रित करता हूँ। అంతేకాదు ఎంపీ ఎలక్షన్లలో చీపురుకట్ట పార్టీని గెలిపిస్తే ఏమేం చేస్తారో 6 గ్యారెంటీలు ప్రకటించారు. దేశమంతా కరెంటు కష్టాలే లేకుండా చేస్తారట, కరెంటే పోదట, పేదోళ్లకు ఫ్రీ కరెంట్ ఇస్తారట, ప్రతి ఊర్లే సర్కారు బడి కట్టిస్తారట, బస్తీ దవాఖాన్లు కట్టిస్తారట, రైతులు కొట్లాడకుండానే మంచి ధరిచ్చి పంటలు కొంటారట, ఢిల్లీకి పూరముట్ట రాష్ట్ర హోదా ఇస్తారట. గిట్లా జైల్లో కూకోనే తాను ఏం చెప్పాలని అనుకున్నాడో గవే ముచ్చట్లను ఇంటి ఆమెతోని చెప్పించిండు కేజ్రీవాల్ సారు. ఇక సారుకు తగ్గట్టే మేడం కూడా మస్తు గట్టిగానే ముచ్చట్లు చెప్పింది. కానీ జైల్లో పడ్డాడు, పెద్ద దెబ్బ పడ్డది అనుకున్నారు చాలా మంది. ఇంటికి తగ్గ ఇల్లాలు, ఇంటి ఆయనకు తగ్గ ఇల్లాలు బయటనే ఉన్నది కాబట్టి చీపురుకట్ట పార్టీ ప్రచారం గట్టిగానే నడుస్తున్నది. మరిగా చూడాలి పబ్లిక్ ఎవరి దిక్కు నిలబడతారో ఏం చేస్తారో అనేది. మొన్న కొన్ని ప్లేసుల్లో వానలు పడి సల్లసల్లగా అనిపించింది. కానీ సూరిబాబు డ్యూటీ ఎక్కినాడంటే మధ్యలో ఎవరి మాట వినడు. అందుకే దుమ్ము లేపుతానాడు. ఉదయం 8 గంటల నుంచే సెగలు కక్కుతానాడు. ఆఫీసులకు పోయే వాళ్ళు, పనులకు పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. అన్నట్టు వచ్చే 2 నెలలు నిప్పుల్లో నడిచినట్టే ఉంటుందంట. వడగాళ్ళు ఆవిరి చేస్తాయంట. నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నట్టే అవుతున్నది. గంతగానం కొడుతున్నాడు ఎండదేవుడు. మోసంబి పండులకెళ్ళి రసమంతా విండినట్టు పీల్చి పిప్పి చేస్తున్నాడు పబ్లిక్ ను.
40 డిగ్రీలకు తగ్గుతలేదు గర్మి. ఒంటి పూట బడి కదా అని అయ్యవ్వలు పొలగాండ్లను బయటికి తోలేకుర్రి. ఆడుకుంటామంటే ఇంట్లోనే ఆడుకోమనుర్రి. ఇక జగిత్యాల జిల్లా నాచుపల్లిలో 7వ తరగతి చదువుతున్న పొల్లగాడు వడ దెబ్బకు జీవిడిచిండు. పానాలు తీసేటట్టు కొడుతున్న ఈ ఎండలు. పైలంగుండ్రి. కరువు పండ్లకు పోయే కూలి అన్నలు ఇంగింత పైలంగుండాలే. తెలంగాణలో 44 డిగ్రీల దాకా పోతాయట ఎండలు. నిర్మలు, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలులు గట్టిగా వీస్తాయట. వట్టిగా బయట తిరిగితే పెయ్యిలున్న సారం అంతా ఆవిరైతది. ఆగం కాకుర్రి అన్నట్టు ఇప్పటికే హెచ్చరిక చేసిర్రు ఆఫీసర్లు. నెరి వచ్చే 4-5 దినాలలో గరం గాలులు పెయ్యి మీద మంటలు పుట్టిస్తాయట. తెలంగాణలున్న అన్ని జిల్లాల్లో నిప్పుల గుండం దక్కినట్టే ఉంటదట. పైలంగా ఉండాలే, పరేషాన్ కావద్దని చెప్తున్నారు డాక్టర్లు కూడా. నెరి చిన్న పొలగాండ్లు ముసలోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నారు. వట్టిగా బయట తిరిగితే ఆవిరైతారు. ఇంకో ముచ్చట, ఎండకు దగడ అవుతున్నదని ఎక్కడ పడితే అక్కడ పండ్ల రసాలు గట్టిగా పట్టించారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊసిపోయినట్టు అవుతుంది కథ. అతిసారం పట్టుకొని ఆగమవుతారని చెప్తున్నారు డాక్టర్లు. అయినా మార్చి నెలలనే గుండు వాలిగేటట్టు వచ్చిండు ఎండదేవుడు. ఇక ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎంతగానం ఏగిస్తాడో, ఎన్ని చెమటలు కక్కిస్తాడో ఏమోనని అంత బుగులు పడుతున్నారు. ఏమైనా ఒకప్పటి లీడర్లు రాజకీయం చేసినా, యాత్రలు చేసినా, పోరాటం చేసినా 10 కాలాలు గుర్తుండిపోయే మాదిరి చేసినారు. అట్లాంటి లీడర్లలో ఒకరే అద్వానీ సారు. అందుకే కేంద్ర గవర్నమెంట్ భారతరత్న ప్రకటించింది. ప్రకటించడమే కాదు, స్వయంగా సార్ ఇంటికి పోయి మరి అవార్డు ఇచ్చొచ్చినారు. మనం కూడా అట్ట పోయి అద్వానీ సార్ని పలకరించేసి వద్దాం పదండి. అవార్డులు తీసుకొని ఇంకా అందరూ రాష్ట్రపతి భవన్ దాకా పోతే అద్వానీ సారు కొరకు రాష్ట్రపతి మేడమే ఆయన ఇంటికి పోయింది. దేశానికే రత్నమసంటి లీడర్ అన్నట్టు భారతరత్న అవార్డు ఇచ్చిర్రు అద్వానీ సారుకు. అగ చూడర్రే, ఓ దిక్కు రాష్ట్రపతి మేడం మెడల అవార్డు బిల్లేసి చేతుల పత్రాలు పెట్టింది. అటెనక దండం పెట్టి పోటుపోలు దిగిండ్రు. పక్క పొంటే కూకున్న ప్రధానమంత్రి సారు సప్పట్లు కొట్టి చేతుల చెయ్యేసిండు. ఇక పెద్ద మనిషి ఆయే 96 ఏండ్లు పడ్డాయి. సాతగానట్టే ఉన్నదట పానం. అందుకే అద్వానీ సారు శనివారం నాడు అందరి లెక్క అవార్డు తీసుకొనికే రాష్ట్రపతి భవన్ కాడికి పోలేదట. మరిగా ఆయన రాకపోతే మనమే పోదాం అన్నట్టు లీడర్లంతా కలిసి ఇంటికి పోయి సత్కారం చేసిర్రట. దేశంలో అన్నిటికంటే పెద్ద అవార్డు ఇచ్చి పెద్ద గౌరవమే ఇచ్చిర్రు. అప్పుడు ఎప్పుడో స్వాతంత్రం రాకముందు ఇప్పుడు మన పాల దేశమైన పాకిస్తాన్ లో పుట్టిండట అద్వానీ సారు. అప్పట్లో 14 ఏండ్లు ఉన్నప్పుడే RSS లో షరీకై దేశం కొరకు కొట్లాడిండట. పోరాటాలు చేసిండట. అయోధ్యలో శ్రీరాముని గుడి కొరకు లడాయి సురువు చేసిందే అద్వానీ సార్ అంటారు. అట్లా ఇక ఆయన చేయబట్టే ఇప్పుడు అయోధ్యలో బాలరాముని మందిరం వచ్చిందంటారు చాలా మంది. ఇప్పుడు దేశాన్ని వెళ్తున్న పువ్వు పార్టీని పెట్టేందుకు అప్పట్లో అటల్ సార్ తోని కలిసి అద్వానీ సార్ కూడా గట్టిగానే పనిచేసిండట. అందుకే సార్ అంటే పువ్వు పార్టీ వాళ్ళకు మస్తు పాయిరం. గా పాయిరం కొద్దే గిట్లా అన్నిటికంటే పెద్ద సత్కారం భారతరత్న ఇచ్చిర్రు అనుకుంటారు పబ్లిక్. అరిచేతుల్లో గీతలు అరిగే వరకు పనిచేసి దేశానికి అన్నం పెట్టే రైతులకి తినేదానికి తిండి కూడా లేకుండా అవుతుంది. 3 పూట్లు 5,000 నోట్లోకి పోతున్నాయంటే అది కేవలం రైతన్నల కష్టమే అని కదా. ఈ చిన్న మ్యాటర్ అర్థం కాక చాలామంది పోడు భూముల రైతులు అరిగోస పెడుతున్నారు. అరే, అన్నం మెతుకులు పండించే భూముల విషయంలో రైతులు పడుతున్న బాధలు అన్నీ కావండి. అలాంటి పోడు రైతుల వార్త ఒకటి నేను పట్టుకొచ్చిన, చూడండి. ఇటు గిరిజనులు అటు ఫారెస్ట్ వాళ్ళు ఇద్దరు నడుమ దగ్గఫార్ నడుస్తుంది లాడాయి. తాత ముత్తాతలకేంచి దున్నుకుంటున్నాం ఈ మా భూములే అని వీళ్ళు, చెల్ అయి అడవి భూములు మీయట్టయితే అని వాళ్ళు. ఇద్దరు నడుమ పొట్టు నడిచింది లాడాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ఉన్న బుగ్గపాడు, చంద్రాయపాలెం అడవి ఏరియాలలో ఉన్న పోడు భూముల విషయంలో 2 గిరిజన వర్గాల నడుమ లొల్లి అయితే నడిమిట్లు వచ్చిన పోలీసు వాళ్ళను పొరక బాధితులు గిరిజనులు. ఏండ్ల కమానంకించి మేమే దున్నుకుంటున్నాం, కాస్త మీద మేమే ఉన్నాం, మా తాన ఆర్డర్లు ఉన్నాయని అడిగినందుకు ఇగో ఇట్ట గిరిజనుల్ని గల్లా బట్టి గుంజిలట పోలీసు వాళ్ళు. ఇంత అన్యాయం ఉంటదా అని అడిగినందుకు కొట్టేతందుకు వస్తారా అని గుంజి గుమ్మిల గమ్మినట్టే చుట్టుముట్టిర్రు. పొల్లు సంపులు చంపిర్రు. అక్కలు ఎంటవాడు పోలీసు వాళ్ళు డొంకలు పట్టుకొని ఉరుకుడు. ఆఖరికి ఇగో ఇట్ట బండెక్కిపోతుంటే కూడా వెనకంగా ఉరికి గుంజి కొట్టిర్రు. ఇగో ఇట్ట ఈ మా భూములే మేమే సాగు చేసుకుంటామని
గిరిజనులు, కాదు అయ్యి అడవి భూములని అడవి అధికారులు, నడమ పోలీసోళ్ళు. పోడు భూములలో గట్టిగానే నడుస్తుంది ఇప్పుడు. ఇంట్లో అడవి అధికారులను అనేందుకు కూడా ఏం లేదు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. ఇట్ట మీదగబడి కొట్టుడు కూడా అంత కరెక్ట్ ఏం కాదు కదా. అంటే కాళ్ళు మొక్కినా ఈనలేదు, దండాలు పెట్టినా కనికరించలేదు, ఒంటి మీద దెబ్బలు పడ్డాక ఒళ్ళు మండి ఎదురు తిరగాల్సి వచ్చింది అని అంటున్నారు ఈ అక్కలు. ఆగిస్తాం అని చెప్పుడే తప్పితే పోడు భూములకు పట్టాలు వచ్చింది లేదు, పోడు భూముల పంచాదులు ఆగింది లేదు. చూడాలి మరికి పోడు భూముల పంచాది ఎన్నడోడుస్తుంది ఏంది కథ అనేటిదిగా లేపు. ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఊళ్ళల్లోకి వచ్చి ఓట్లు అడుగుతా అంటారు. మీకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇస్తా అంటారు. కానీ ఓట్లలో గెలిచిన తర్వాత ప్రజలు వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇచ్చిన హామీలు ఏమీ పట్టించుకోరు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కానీ ప్రజల్లోకి రారు లీడర్లు. అదిగో అందుకే ఓట్లు అడిగేదానికి వచ్చే లీడర్లకి ఈ ఊరి ప్రజలు ఎట్లాంటి కండిషన్స్ పెట్టినారో చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. చూడండి ముచ్చటేందనేది అటెంక చెప్తా గానీ ముందుగాలనైతే గీడేదో బ్యానర్ కట్టిర్రు, దాని మీద ఏం రాసిందో ఒక పాలు చదువులి. అది చూసిలా చదివిలా ఏం రాసిందో, ఊళ్ళో ఉన్న తక్లీఫ్లు ఊరోళ్ళకున్న తిప్పలు ఏం లేకుండా చేసిన వాళ్ళకే ఓట్లేస్తాం, ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓట్లేస్తాం అని బ్యానర్లు కట్టారు. మరి వాళ్ళకేం తిప్పలైందయ్యా అంటే ఏండ్ల కమానంకేంచి సాగు చేసుకునేటోళ్ళ భూములకు పట్టాలు ఇవ్వాలన్నట. గా భూముల్లో సర్కారే బోర్లు వేపించి నీళ్లు పడేటట్టు చూడాలన్నట. రైతు భరోసా ఇప్పియాలన్నట. ఊళ్ళో ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలన్నట. ఇవన్నీ నేనంటున్న ముచ్చట్లు కాదు, వాళ్ళే చెప్తూ లేనోలి. మా సమస్యల పరిష్కరిస్తే మా ఓటేస్తాం. పోడు భూములకి పట్టాలు ఇవ్వాలి, తర్వాత వాటికి డెవలప్మెంట్ కి బోర్లు వేయాలి, తర్వాత వాటికి రైతు భరోసా డబ్బులు ఇప్పించాలి, పక్కా ఇల్లు కట్టించాలి. అవి మాకు కాగితపూర్వకంగా రాసిస్తే మేము ఓటేస్తాం. అది ఇన్నరా అందరి చెప్పేది ఒకటే ముచ్చట, భూములకు పట్టాలు ఇవ్వాలి, పేదోళ్లకు ఇండ్లు ఇవ్వాలి, రైతుల పొలాలలో బోర్లు వేపియాలి. అందరు చెప్పేది ఇగో ఇట్ట ఒకటే ముచ్చట. అంటే అలా తక్లీఫ్లని తీర్చిన వాళ్ళకే ఓట్లు వేస్తామని బరాబర్ చెప్తున్నారు అన్నట్టు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో ఉన్న కాచావరం అనేటి ఊరోళ్ళంతా ఇగో ఇట్ట ఒక్క తాడి మీదకి వచ్చారు. మరి చూడాలి ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చేందుకు ముందుకొస్తారో, ఆ ఊరోళ్ళ ఓట్లు ఎవరికి వేయించుకుంటారో ఎవరికి పడతాయో అనేటిదిగా రేపు. చికెన్ 65, మటన్ మంచూరియా, చికెన్ పులుసు, మటన్ పచ్చడి, ఇట్లా ఎన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా చేపలు ఉన్నాయంటే చాలు ఎగబడిపోతా అంటారు. చేపల కర్రీ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? చేపల కర్రీ తినని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అంత ఇష్టం ఉంటుంది చేపల కర్రీ అంటే జనానికి. ఇప్పుడు ఈ చేపల కర్రీ మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే, బొచ్చలు, బంగారు తీగలు, పులుసలు, కొర్రమటలు, రొయ్యలు ఏది దొరికితే అదే పట్టుకుందాం అనుకొని ఊరంతా షర్లకు దిగేరు. అగో చూడోలి షర్ల చేపల కంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నట్టున్నారు కదా చూస్తుంటే. ఇది చూసినాక చెరువు లూటిగిట్లా పోయినట్టున్నది. అందుకే ఊరంతా వచ్చి షర్ల పడ్డారు. దొరికిన కాడికి చేపల్ని మలుసుకొని అవతల పడుతున్నారు అనుకునేరు. కాదు, ఇది చేపల పండుగ. ఆవు చేపల పండుగే. తమిళనాడు రాష్ట్రం దుండిగల్లున్న కుంటిపట్టు ఊరోళ్ళు పతేడు ఇగో ఇట్ట చేపల పండుగని చేసుకుంటారు. ఇట్ట పతేడు ఎండాకాలం సులువయ్యేదానికంటే ముందుగాల ఊరంతా వలలు, తట్టలు, బుట్టలు పట్టుకొని ఊరి చెరువు కాడికి పోయి చేపల్ని పట్టుకొస్తారట. అంతేకాదు, గా పట్టుకొచ్చిన చేపల్ని వండినాక ముందుగాల కులదైవానికి నైవేద్యం పెట్టుకొని మొక్కుకుంటే కోరిన కోరికలను తీరుతాయని అక్కడ వాళ్ళ నమ్మకం. ఇంకో ముచ్చట ఏందంటే పాడి పంటలు బాగా వంతాయట. ఒంట్లో ఎటువంటి సుస్థి కాకుండా ఊరోళ్ళంతా ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం అంటున్నారు. ఇది ఇప్పటి సందొస్తున్న ఆచారం కాదట, ఏండ్ల కమానంగా అంటే తాత ముత్తాతల కాలంకేంచి వస్తున్న ఆచారం అంటున్నారు. అందుకే వెనకడి ఆచారాన్ని పోగొట్టొద్దని ఇగో ఇట్ట చిన్న పెద్ద ముసలి ముతక ఆడ మగ అని తేడా ఏం లేదు, అందరికందరూ బుట్టలు, తట్టలు, వలలు గట్ల పట్టుకొని చెరువుతానికి పోయిళ్ళు. చిన్న బుడ్డ బరకల కాంచి పెద్ద కొర్రమటల దాకా ఏ దొరికితే అదే పట్టుకొని వచ్చి పులుసు పెట్టిళ్ళు. అంతేకాదు, ఎవరు పట్టుకున్న చేపల్ని వాళ్ళే వండుకోవాలన్నట ఈ పండుగప్పుడు. మంచిగున్నది కదా గీళ్ళ ఆచారం. ఇక మన తాన్నైతే గిటువంటి ఆచారాలు ఏమి ఉండవు గాని ఊరి షర్ల చేపలు పడుతుందంటే ఊకుంటారు పబ్లిక్. ఒకరిని పట్టకొగలు ఎగబడి కొనుక్కోకుంటారు. అటంక పులుసు పెట్టుకొని సుక్కేసుకుంటా ముక్కలు నవ్వులుకుంటా సపరిస్తుంటారు. ఏదైతే గానీ గీళ్ళ ఆచారమే భలే చంద్రంగా ఉన్నది పోండ్రి.
ఎండాకాలం వస్తే మనుషులకే తాగడానికి నీరు దొరకడంలే. ఇంకా ఆదివాసీ ఏరియాలో ఉండే ప్రజల ఘోషలు చిన్నగా ఉండవు. ఎండలు మండిపోతా అంటే ప్రజల గొంతులు ఎండిపోతున్నాయి. అట్లాంటిది పక్షులు, అడవుల్లో ఉండే జీవరాశుల పరిస్థితి ఏం చెప్పండి. అలాంటి పక్షులు ఎండాకాలంలో నీరు లేక ఇబ్బంది పడకూడదని వీళ్ళు ఏం చేసినారో చూడండి. ఎండలు ఏగిచ్చి కొడుతుండుతోని మనుషులకే గొంతులు ఎండిపోతున్నాయి. జడంతసేపు ఎండలు తిరిగితే సొలగుంజినట్టు అవుతుంది. అసవంటిది ఎప్పుడు ఎండలనే తిరిగేటి పచ్చులకి ఇంకెంత తిప్పలు ఉండాలో చెప్పులి. అసవంటి పచ్చుల కొరకనే ఎన్జిఓ వాళ్ళు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్ లో మూలకు నీళ్లు పెట్టేటి ఈగలని చేసేది. అందుకనే ఇట్ట ఏం తక్కువ 5,000 మట్టి షిప్పల్ని తయారు చేయించిలాట. అట్టగా షిప్పల్ని ఆటోలలో పోయేటోళ్లకు, బండ్ల మీద పోయేటోళ్లకు, బస్సుల్లో పోయేటి పబ్లిక్ కు, బస్సు డ్రైవర్లకు, నడుచుకుంటూ పోయేటోళ్లకు ఇట్ట పంచి పెడుతున్నారు. ఏడ పచ్చులుంటే ఆడకి షిప్పల్ని పెట్టి నీళ్లు పోయాలని చెప్తున్నారు. నీళ్ల కొరకు షిప్పలు ఒక్కటే కాదు, పచ్చులకు దానా వేసేటందుకు గింజల ప్యాకెట్లు కూడా షిప్పలలో వేసిస్తున్నారు. అంతేకాదు ఎన్జిఓ వాళ్ళే ఇట్ట కారు డిక్కీ నిండా షిప్పలు పెట్టుకొని పోయి పచ్చులున్న కాడ షిప్పలు పెట్టి నీళ్లు పోస్తున్నారు. కనపడ్డ పబ్లిక్ కల్లా షిప్పలు ఇచ్చి పచ్చులున్న కాడ పెట్టి నీళ్లు పోయామని చెప్తున్నారు. ఇట్ట ఎండాకాలం రోజు నీళ్ల షిప్పలు పెట్టుడుతోని పచ్చులకు నీళ్లకు తిప్పలేం లేకుండా అవుతుంది. గింజలు ఓడుచుకొని తింటున్నాయి, షిప్పలలో పోసిన నీళ్లను తాగుతున్నాయి. కానీ పక్షుల కొరకు ఇటువంటి ఈగలను చేసిదంటే మంచి ముచ్చటే కదా. ఈ ఎండలకు మనుషులకే పానం అటు అవుతుంది. అటువంటిది పచ్చులకు ఇంకెట్ట కావాలో చెప్పులి. అందుకనే ఇటువంటి ఈగలను చేస్తున్నట్టున్నారు. ఏదైతే గాని నోరు లేని పచ్చులకు ఎండాకాలం రోజు నీళ్లు పోసే ఈగలను చేసిదంటే తారీఫ్ చేయాల్సిందే కదా. ఏమంటారు?